ఆలు చిక్కుడుకాయ కర్రీ చేయబోతున్నాను ఇప్పుడు నేను. ఆలు సాల్ట్ వాటర్లో నానేసుకొని తీసాను. ఇప్పుడు నూనె కాగిందండి, ఆనియన్స్ వేస్తున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా. అబ్బాయిలు ఏం చేయలేదండి, పచ్చివే వేసేస్తున్నాం. కరివేపాకు, మనకు ఆలు కొంచెం మగ్గింది కదండి, ఇదిగో కొంచెం మగ్గింది. మనం దీంట్లో టమాటా వేసుకుందాం. కారం వేసుకుందాము, సరిపోయినంత కారం వేసుకుందాం. కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా చిక్కుడుకాయ, పప్పు చిక్కుడుకాయ ఉండేది, ఇది వేసేస్తున్నాను. ఈ ఎండలకి ఫ్రైలాగా కాకోకుండా ఈ విధంగా కొంచెం పులుసు కూరలాగా చేస్తున్నానండి. ఫ్రైలాగా చేయకుండా ఎండలకి ఏం తింటామని పులుసు కూరలాగా చేసేస్తున్నాను. ఆలు చిక్కుడుకాయ, కొన్ని వాటర్ వేసుకుందాం. ఒక 2 నిమిషాలు అయితే మనకు కర్రీ రెడీ అవుతుంది. ఇది మన కర్రీ రెడీ అయింది. మీ ఆప్షన్ అండి. దీంట్లో కొంచెం చింతపండు అయినా వేసుకోవచ్చు, కొంచెం లేదు చింతపండు ఎందుకు అనుకుంటే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. ఈ విధంగా కొంచెం దగ్గరగా అట్లా చేసేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇలా బౌల్లో తీసుకున్నానండి. ఇగో ఆలు చిక్కుడుకాయ కర్రీ, మరీ ఫ్రైలాగా కాకుండా అన్నంలో కలుసుద్ది. మనం ఇప్పుడు చపాతీల్లో కూడా తినొచ్చు. ఇది